ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. దాగుడు మూతల దండాకోర్ పిల్లి వచ్చే ఎలక దాగే గప్చుప్ అని ఒకరు కళ్ళు మూసుకుంటే మిగతా పిల్లలందరూ వెళ్ళి ఆ పిల్లవాడికి కనిపించకుండా ఎక్కడెక్కడో దాక్కుంటూ ఉంటారు. ఈ గేమ్ గుర్తుందా? ఏంటి ఇప్పుడు ఈ గేమ్ గురించి ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ గేమ్ ఆడుతూనే ఓ పిల్లవాడు తన స్నేహితుడికి కనిపించకుండా ఉండేందుకు ఏకంగా రైలు చక్రాల మధ్యనున్న చిన్నని గ్యాప్లో ఇరుక్కుని ఏకంగా 100 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. అవును, మీరు విన్నది నిజమే. ఆటలాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఇంతకీ ఏం జరిగింది? లక్నో రాజాజీపురంలోని బాలాజీ మందిర్లో నివాసముంటున్న ఓ పిల్లవాడు తన స్నేహితుడితో ఆడుకుంటూ ఆగి ఉన్న లక్నో నుంచి రోజా వెళ్తున్న గూడ్స్ రైలు ఎక్కి దాక్కున్నాడు. ఆ పిల్లవాడి కోసం తన స్నేహితులు ఎంత వెతికినా దొరకలేదు. ఇంతలో అకస్మాత్తుగా గూడ్స్ రైలు కదలడంతో బాలుడు దిగడానికి భయపడిపోయాడు. ఈ క్రమంలోనే ఆ పిల్లోడు బిక్కుబిక్కుమంటూ రైలు చక్రాల మధ్య ఉండే చిన్నని గ్యాప్లో కూర్చుని ప్రమాదకర స్థాయిలో అక్కడే కూర్చుండిపోయాడు. అలా ఏకంగా 100 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఇక అలా ప్రయాణం చేస్తూ ఉండగా ఉత్తరప్రదేశ్లోని హార్దోయ్ స్టేషన్ వద్ద గూడ్స్ రైలు ఆగింది. అక్కడి సిబ్బంది రైలును తనిఖీలు చేస్తూ ఉండగా వారికి చక్రాల మధ్యన కూర్చున్న బాలుడు కనిపించాడు. బిక్కుబిక్కుమంటూ ప్రమాదకరమైన స్థాయిలో బాలుడిని చూసిన సిబ్బంది ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఇక వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఆర్పీఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి చక్రాల మధ్య గ్యాప్లో కూర్చుని ఉన్న బాలుడిని బయటకు తీశారు. అనంతరం ఆ పిల్లోడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విచారణలో ఆ బాలుడి కుటుంబం అలంనగర్ రాజాజీపురంలోని బాలాజీ మందిర్లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఆ పిల్లోడిని చైల్డ్ కేర్ హోమ్కు తరలించారు. ఆడుతూ రైలులో అతి ప్రమాదకరమైన స్థితిలో కూడా పిల్లాడు ధైర్యంగా కూర్చుని ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.